PJ Espal, Post Box 07, Himmat Nagar, Secunderabad 500025. మరొక చిరునామా PJ Espal, డోర్ నంబర్ 12-79, E బ్లాక్, L నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం 530027. యేసు మార్గము, పరమ మార్గము, ఇది జీవ మార్గము. దేవుడు మిమ్మల్ని రక్షించినట్లయితే చెడిపోయిన మార్గంలో భయంకరమైన జీవితం జీవిస్తున్న వారు దేవుని చేత రక్షించబడినట్లయితే వారు 12 to 12:30 మధ్య ఉచితంగా మీ సాక్ష్యాలని చెప్పవచ్చు. ఈరోజు మీరు ఒక అద్భుత సాక్ష్యాన్ని వినబోతున్నారు. దైవ మార్గము, యేసు మార్గము. యేసుక్రీస్తు నామమున ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి దైవ మార్గం మినిస్ట్రీ నుండి ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులు మురళీకృష్ణ ప్రసాద్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మరి ఈ విధంగా నిలబెట్టిన కృప కొరక దేవాది దేవునికి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను పుట్టింది హైదరాబాదు. నా పేరు అనురాధ. దేవుడు అనేవాడు మరి హిందువులోనే ఉన్నాడు, కానీ ఈ క్రైస్తవ అనేది మరి నాకు ఇష్టంగా ఉండకపోయేది. కానీ దేవుడు నా జీవితంలో మరి నేనే దేవుడనని ఆయన నిరూపించుకున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడైన దేవుడు మరి ఆయన నన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి వందనాలు. నా జీవితంలో చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు. నేను మరి అన్యురాలు ఉన్నప్పుడు చాలా భక్తి పూజ మరి ఇదే దేవుడిలోనే గొప్ప శక్తి ఉందని నేను నమ్మేదాన్ని. కానీ ఈ శక్తి మరి కాదు, ఎందుకంటే ఇది పితృపారంపర్యమైన విషయమే అని బైబిల్ చెప్తుంది. నేనే వెలుగై ఉన్నాను అని బైబిల్ చెప్తుంది. అలాగే మరి బైబిల్ ప్రకారంగానే దేవుడు మరి నన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. దేవుడు మరి నన్ను ప్రేమించి ఈ యొక్క దేవుని నమ్మడానికి ఇచ్చిన కృప కొరకై వందనాలు. నాకు 2 బిడ్డలు. మరి నా భర్త పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలకు నేను నమ్మడం జరిగింది. మరి నా బాబు పుట్టుకతోటే మరి మాటలు రావు, చెవులు వినపడాయి. కానీ నాకు తెలియదు అప్పుడు దేవుని నమ్మినప్పుడు. తర్వాత 2 సంవత్సరాలకు దేవుడు నమ్మిన తర్వాత బాబుకు మాటలు రావు, మరి చెవులు వినపడవు అని డాక్టర్ సర్టిఫై చేసినప్పుడు నేను చాలా కన్నీరు విడిచి, ప్రభా మరి ఏంటి అసలు నా జీవితం, నేను ఏం చేశానని ఇలాగ నాకు జరిగిందని నేను చాలా బాధపడ్డాను. మరి బైబిల్ తెరిచి నేను చూసినప్పుడైతే నాకు ఒక వాక్యం కూడా దాంట్లోది తెలియదు, బైబిల్ అంటే కూడా తెలియదు, క్రైస్తవత్వం అంటే తెలియదు. హిందువులో ఉన్న ప్రతి ఒక్క పూజ చేశాను, వాటి గురించి తెలుసు, కానీ క్రైస్తవత్వంలో ఏ విషయాలు నాకు తెలియదు. కానీ నా జీవితంలో ఆయన బయలుపరుచుకొని మరి నేనే నిజమైన దేవుడని మరి దర్శనం ఇచ్చి నన్ను నిలబెట్టిన దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా బాబు విషయంలో కూడా ఆ దేవదేవుని అడిగినప్పుడు మరి నేను 10 రోజులు మరి నీ పాదాలు పట్టుకొని నేను అడుగుతాను, నేను ఎవ్వరి వైపు చూడనేసయ్యా నీ వైపు చూస్తానని మరి నేను మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప అద్భుత కార్యం నా కుమారుని జీవితంలో జరిగించాడు. 7 సంవత్సరాలు నేను మరి బాబుని తీసుకొని మరి ట్రైనింగ్ ఇప్పించడం, నా బాబుకు మాటలు రావాలి, ఇలా మూగ చెవిటితో ఉండొద్దేసే, ఎందుకంటే ఆయన సజీవుడు, మరణాన్ని సైతం మరి ఆయన సిలువలో బంధించి ఆయన సాతాన్ని కాళ్ళ క్రింద తొక్కిన దేవుడు, ఆయన జీవంగల దేవుడు, జీవంగల దేవుడే మరి మనుషులను కాపాడతాడని మరి నేను ఎంతో విశ్వాసంతో
ప్రతిరోజు నేను నమ్మిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా దశమభాగ ప్రార్థన చేసేదాన్ని. ఆ దశమభాగ ప్రార్థన 2 గంటల 40 నిమిషాలు, రోజు నేను 3 గంటలు అట్లా దేవుని సన్నిధిలో మోకరించి మరి దేవుణ్ణి అడిగేదాన్ని. నా బాబు విషయంలో కూడా అదే విధంగా నేను మరి యేసయ్య మీరే మరి మాట్లాడండి, మరి బాబు విషయంలో మీరే కార్యం చేయండి అన్నప్పుడు చక్కటి స్కూల్ ఇచ్చారు. నేను ప్రతిరోజు బాబుని తీసుకొని మరి ప్రయాసమనకుండా వెళ్ళి ఆ అబ్బాయికి స్టడీ చెప్పిస్తూ మరి నేను మళ్ళీ ప్రేయర్లో గడిపేదాన్ని, ప్రేయర్ టవర్లో పనిచేసేదాన్ని. అలాగా చేస్తూ ఉండగా 7 సంవత్సరాల తర్వాత బాబు మరి 5th క్లాస్లో మళ్ళీ నార్మల్ స్కూల్లో నేను వేసుకోవడానికి దేవుడు కృపించాడు. మరి 10th అయిపోయింది బాబుది లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మరి ఎంఈసి గ్రూపు అంత నార్మల్ పిల్లల మధ్య ఎంతగానో దేవుడు మరి ఆ బాబును నిలబెట్టిన కృప కొరకై నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి అదే కాదు, మరి నా ఆత్మీయ జీవితంలో కూడా నేను కేవలం నేను చేసింది ఏంటంటే ప్రార్థన. ఇంకా వేరే నేను ఎవ్వరి వైపు చూడలే, ఎక్కడికి వెళ్ళలే, నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి నాకు చక్కటి మరి ఆత్మీయ తల్లిదండ్రులు బెంజమిన్ అయ్య గారు, మరియమ్మ సిస్టర్ గారిని నాకు ఇచ్చారు. మరి నా ఆత్మీయ జీవితం అంతా వారితో పాటు మరి అయ్యగారు ఒక్కటే మాట చెప్పారు, నీకు ఏది కావాలన్నా మరి దేవుణ్ణి ధారాళమైన దేవుని యొక్క జ్ఞానం అడిగి మరి నువ్వు దేవుని వైపే చూడమ్మా, ప్రతిదీ దేవుడు కార్యం చేస్తాడని మరి అలాగే ప్రార్థిస్తూ వచ్చాను. మరి 9 సంవత్సరాలు నా ఆత్మీయ జీవితం అలా కొనసాగిపోతూనే ఉంది. మరి తర్వాత దేవుడు నాకు దర్శనం ఇచ్చి 1 నెల రోజులు మరి నన్ను దర్శించి మరి ఆయన దర్శనాల ద్వారా నాతో మాట్లాడి మరి సంఘం కూడా కట్టడానికి దేవుడు కృపించాడు. మరి ఆ ఆత్మీయ స్థితిలో మరి దైవ సేవకులు డాక్టర్ కేవి పాల్ గారు, డాక్టర్ తెరిసా పాల్ గారు నన్ను మరి సేవా పరిచర్య జీవితంలో ఎంతగానో ప్రోత్సహించినందుకు నేను వారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. నా సేవ జీవితం అంతా ఆ విధంగా దేవుడు నడిపించాడు. మరి నేను సేవ స్టార్ట్ చేసినప్పుడు ప్రభా నేనైతే ఒక ప్రార్థనా పర్రాలు ఉంటాను, మరి నీ అగ్ని నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలి, అనేకుల కొరకు నేను ప్రార్థించాలని మరి అదొక్క ధ్యేయమే, కానీ నేను సేవ చేస్తానని అనుకోలేదు. కానీ మరి దేవుడు నన్ను సేవ చేయడానికి ఆయన ఇచ్చినందుకు నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. 1997లో మరి నేను నమ్మాను. ఆ నమ్మిన తర్వాత 9 సంవత్సరాలకు మరి దేవుడు మరి ఆ విధంగా సేవ పరిచర్యలో మరి 5గురికి బాప్తిజాలు ఇప్పించి సంఘాన్ని నిలబెట్టడానికి దేవుడు కృపించాడు. ఆ తర్వాత మరి 7 మంది పాస్టర్ల చేత అభిషేకింపబడి నేను నా భర్త సేవలో ముందుకు కొనసాగడం జరుగుతుంది. ప్రార్థన చేయడం మా వంతు, కార్యం చేయడం దేవుడి వంతు. మరి ఎన్నో కార్యాలు నేను ఎన్ని చెప్పినా నాకు ఇచ్చిన సమయం సరిపోదు. ఒక సాక్ష్యం చెప్తాను. నాకు 6 అన్నయ్యలు, మరి 6 వదినలు, వారి పిల్లలు, నేనే 8వ ఆమెను. మరి ఒక అక్క నాకు, మరి అక్క ఫ్యామిలీలో కూడా మరి ఇంకా వీళ్ళంతా అన్యులే. అయినప్పటికీ నాకు ఒకటే వేదన, ప్రవ్వా నీ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని ఆత్మల్ని తీసుకొని రమ్మని, ఈలోక ఆస్తి ఐశ్వర్యం సమస్తము మరి విడిచిపెట్టబడ్డది, తృప్పు పట్టింది, మరి అది నీ దగ్గరికి రాదు, కానీ ఒక ఆత్మను రక్షిస్తే అదే నా వెనకాల వస్తుందన్న ఆ మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆ లాస్ట్ వచనాలు ఏంటంటే, మీరు సమస్త జనులను మీరు శిష్యులుగా చేయడని, ఆ శిష్యులుగా చేయాలన్నదే నా ఒక ఆశ, నా తలంపు. నేను చనిపోయేంత వరకు కూడా అనేక ఆత్మల్ని రక్షించాలని నా 6 అన్నయ్యలకి, మరి మా అక్కకి, మరి నా అత్తగారి కుటుంబము, నాకు ఒక బావగారు, మరి తోటి కోడలు ఉంది, వారికి 2 పిల్లలు, మరి మా మార్ది గారు, మా తోటి కోడలు, వారి పిల్లలు ఉన్నారు, మరి మా ఆడపడుచు ఒక్కతే. వీళ్ళందరికీ నేను సువార్త చెప్పాలి ప్రభు అని ఒక పెద్ద మీటింగ్ పెట్టించి మరి వారందరికీ నేను సువార్త అందించడం జరిగింది. ప్రభు నేను నా పని చేశాను, మరి మీరు మీ పని చేయండి ప్రభు, వారిని ఒక్కొక్కరిని మీరు పట్టుకోండి అన్నప్పుడు మా వదిన జీవితంలో, మా 5వ వదిన జీవితంలో ఒక గొప్ప అద్భుతం దేవుడు జరిగించాడు. ఏంటంటే ఆమె ఇంకా మరణించింది, ఆమె ఒక బాడీని తీసివేసేయాలి, ఈమె ఇంకా బ్రతకదు అని చెప్పినప్పుడు నా దేవుడు సజీవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఎందుకు చేయడు, ఆయన సామర్థ్యం గల దేవుడు అని నేను ఎంతో మరి వారితోటి మరి నేను చెప్పి మా అన్నయ్యను ఒప్పించి మా ఇంటికి తీసుకొచ్చి
నేను మా ఇంట్లోనే ఉంచుకొని మరి వారిని బలపరిచి మరి మా వదిన కొరకు చేతబడి శక్తులు మాంత్రిక శక్తుల చేత పీడింపబడ్డ సమయంలో నేను మరి సువార్త అందించి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆమె సజీవురాలుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ దినం కూడా సజీవ లెక్కలో ఉంచిన నా దేవునికి వందనాలు. ఇప్పుడు 10వ సంవత్సరం ఆమెకి ఇంత కూడా ఎలాంటి మరి బాధ లేకుండా దేవుడు ఆమెను ఎంతగానో ఆశీర్వదించిన దేవునికి వందనాలు. తన బిడ్డలు 2 ఎంటెక్ చేసి ఉన్నారు, మంచి స్కూల్ పెట్టుకొని ఉన్నారు. మరి దేవుడు ఎంతగానో వారిని ఆశీర్వదించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. అదేవిధంగా మా రెండో అన్నయ్య అసలు ఆయన బ్లడ్ వామిటింగ్లు చేసుకుంటూ అసలు బ్రతకడు. ఈయనది కూడా పరిస్థితి చాలా మరి ఇదిగా ఉందని మా వదిన ఏడ్చినప్పుడు నేను వెళ్ళి, ప్రవ్వా నువ్వు సజీవుడు, నా హస్తంలో ఏం లేదు కానీ నువ్వు నాతో ఉన్నావు, ఈ హస్తం నీ హస్తంగా మార్చండి, నేనైతే ప్రార్థన చేస్తున్నా, కార్యం చేసే దేవుడు నీవని నేను ఆ విధంగా మరి చేతులెత్తి ప్రార్థించాను. మరి ఈ రోజుకు మా అన్నయ్య అసలు రిటైర్మెంట్ కూడా కాడు. ఆయన ఆర్టీసీ సూపర్వైజర్ ఎంఎఫ్, ఆయన రిటైర్మెంట్ కూడా కాకుండానే మరి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాడు. ఆయనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు, దేవా నువ్వు అస్సలు అలా జరగొద్దు, మరి డ్యూటీ కంప్లీట్ అయిపోవాలి, మళ్ళీ కూడా డ్యూటీ చేయాలి మా అన్నయ్య, అలాగ నువ్వు ఆశీర్వదించు అన్నప్పుడు మరి నిజంగా దేవుడు మా అన్నయ్యకు మరి మంచి డ్యూటీ కంప్లీట్ చేయడానికి మరలా ఇప్పుడు కూడా ఆయన డ్యూటీ చేస్తున్నాడు. ఆయుర ఆరోగ్యాలతో దేవుడు నింపినందుకు నేను ఎంతో వందనాలు. రోజుకు చాలా టాబ్లెట్లు వాడేవాడు, ఇప్పుడు సాక్ష్యం వింటే మరి నేను ఏవి టాబ్లెట్లు వాడట్లేదమ్మా అని ఎంతగానో చెప్పినందుకు నేను దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. ఆ విధంగా మరి సంఘంలో కూడా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో జరిగిస్తున్నా దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నా. ఇప్పుడే చనిపోతారని వెంటిలేటర్ పైన మరి మా అక్క కూతురు వాళ్ళ ఆడపడుచు మరి ఇంకా ఈయన మరణాపాయ స్థితిలో ఉండి వెంటిలేషన్ పైన ఉన్నాడు. అక్క మరి ఆయన పేరు రమేష్, ఆయన కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు నేను మరి ప్రవ్వా నేను ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నానో మరి వారి జీవితంలో మరణం అనేది ఉండదు, కొట్టివేయండి ప్రభా, నువ్వు సజీవుడు అని అన్యుల మధ్య నిరూపించుకోండి అన్నప్పుడు ప్రార్థన చేస్తే 3 రోజుల తర్వాత అతను లేచి ఇప్పుడు సజీవుడుగా తిరుగుతున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదే కాదు ఇంకా అనేక కార్యాలు చేసిన దేవదేవునికి వందనాలు. మరి సంఘంలో ఉన్న మరి ఒక కుటుంబం అయితే ఏమీ లేకుండా ఒక 3,000 సంపాదనతో మరి వారు వచ్చి ఉన్నారు. దేవా వీరి జీవితాల్లో నన్ను ఎలాగ నువ్వు ఆశీర్వదించావు, నన్ను ఎలాగ నువ్వు వాడుకుంటావు, వీరి జీవితంలో నువ్వు కార్యం చేయి ప్రభా అని మరి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఇప్పుడు ఎవరైతే 3,000 జీతం సంపాదించే వ్యక్తో అతనికి ఇప్పుడు మరి 30,000 జీతం భార్యాభర్తలకు కలిసి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అదేవిధంగా శారీరక దీవెనలు ఆత్మీయ దీవెనలు మరి వారికి దయచేసిన దేవదేవునికి వందనాలు. మరి 23 జిల్లాలు కూడా వెళ్ళి మరి సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృప కొరకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. కొన్ని రాష్ట్రాలు తిరిగి ఆయన సువార్తను ప్రకటించడానికి కూడా మరి నన్ను ఎంతో బలపరిచిన సహోదరి డాక్టర్ తెరీసా పాల్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆత్మీయ స్థితిలో నన్ను ఇంతగా మరి ప్రేయర్లో ప్రార్థించడానికి కొన్ని అంశాలు ప్రేయర్ చేయడానికి అవకాశం ఇచ్చిన దైవ సేవకుడు మరి మురళీకృష్ణ ప్రసాద్ అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి అయ్యగారి ఆ ప్రార్థనల ద్వారా ప్రతిరోజు వచ్చే కాల్స్ ద్వారా మరి అనేకుల జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మరి ఒక సిస్టర్ అయితే మరి పిల్లలు లేరమ్మా, మరి లీలా అమ్మాయి పేరు, మరి బాధతో ఎంతో కృంగిపోయి ఉన్నప్పుడు ఆ అమ్మాయికి మరి కౌన్సిలింగ్ చేసి ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యింది. మరి అదేవిధంగా MBA ఎగ్జామ్ విషయంలో కూడా మరి ఆంటీ నా కొరకు ప్రార్థన చేయని నా ఎగ్జామ్ కూడా పాస్ కావాలన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఉన్నత స్థానంలో మరి ఆమెకు మంచి రిజల్ట్ ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. జాబ్ లేదు ఆంటీ అని చాలా డిప్రెషన్తో ఏడుస్తూ మరి నాకు చెప్పినప్పుడు ఆ అమ్మాయికి మరి ఆంధ్ర మహిళా సభలో కూడా మంచి మరి జాబ్ దేవుడు ఇచ్చినందుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి అనేకుల జీవితాల్లో దేవుడు చేసిన మేలు కొరకు వందనాలు. మరి నాకు ఒక పాప అమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయింది. ఆమె జీవితంలో కూడా ఎన్నో దేవుడు మేలు చేసిన దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మరి నేను నమ్ముకున్న కొత్తలోనే పాప మరొక శోధన
భయంకరమైన శోధన వచ్చింది. నేను 1997లో మరి నేను నమ్ముకున్న తర్వాత పాప మొత్తం చనిపోయే స్థితి వచ్చింది. నాకు అప్పటికి ఏం తెలియదు, ఒక విగ్రహారాధన తప్ప మరి నాకు ఏం తెలియదు. ప్రవ్వా మరి ఎవరో నువ్వు యెహోవా అంటున్నావు, మరి నేను ఆరాధిస్తున్నా, నిన్నే మరి పూజిస్తున్నా, కాబట్టి ఈ పాప చనిపోయినా నీ కొరకే, మరి బ్రతికినా నీ కొరకే అని అన్నప్పుడు 3 రోజుల వరకు పాప అసలు ఏం మంచినీళ్ళు కూడా తాగలేదు. అలా బెడ్ మీద ఉన్నప్పుడు మరి నాకు వచ్చిరాని ప్రార్థన మోకాళ్ళ మీద నిలబడి కన్నీరు విడుస్తా పోయాను. 3వ రోజుకు పాప కళ్ళు తెరిచి చూసింది, చక్కటి ఆరోగ్యం ఇచ్చింది దేవుడు. మరి ఆ పాప ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా మరి సండే వర్షిప్లో కానీ పాటల్లో కానీ దేవుడు ఎంతగానో ఆ బిడ్డను వాడుకుంటున్నాడు. మరి దేవుని సన్నిధిలో బిడ్డ వాక్యం కూడా చెప్పడానికి కృపిచ్చాడు. మరి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు నేను చదివిస్తానని అనుకోలేదు. ప్రభా ఇది నీ చిత్తం అయితే చేయండి అని అన్నాను. మరి 10th చదవగానే నేను మ్యారేజ్ చేయాలన్న ఆశ కలిగి ఉన్నాను. కానీ దేవుడి ప్రణాళికలు గొప్పవి, ఎందుకంటే ఆయన తలంపులు ఆకాశం కంటే ఎత్తు భూమి కంటే లోతు, కాబట్టి ఆయన తలంపు ద్వారానే మరి బిడ్డను చదివించడానికి కృపిచ్చాడు. మరి చక్కగా మరి దేవుని సన్నిధిలో కూడా ఆరాధనలో కూడా వాడబడుతున్నందుకు నేను వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు చేసిన ప్రతి మేలు ఉపకారంల కొరకు వందనాలు. ఇదే కాదు, శోధనలు దేవుని నమ్మిన తర్వాత శోధనలు వస్తాయి. కొంతమంది ఏమనుకుంటారంటే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత అంతా పూలబాటనే అనుకుంటారు. మరి మన జీవితాల్లో చాలా కార్యాలు చేస్తారు. అది ముళ్ళబాటగా ఉన్నా కూడా మరి క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడక ఆ నామమును బట్టే మహిమపరచబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ నాకు వచ్చిన శోధన మా అత్తగారు వ్యతిరేకులే. మరి అమ్మగారి ద్వారా ఏ ఒక్క శోధన రాలేదు. కానీ నేను ఒక్కటే అన్నాను, నేను నమ్మిన దేవుడు సజీవుడు. నేను చనిపోయేంత నేను ఏమైపోయినా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని అపోస్తుడైన పౌలు అన్నట్లు నేను ఆయన వైపే చూస్తాను, ఆయన కొరకే జీవిస్తానని నేను చాలా గట్టి నిర్ణయంతో నేను ఉన్నప్పుడు మా మామగారితో కూడా దేవుడు మాట్లాడాడు. ఇప్పటి దినాల్లో మరి దేవుడు మరి గొప్ప కార్యం చేయడానికి మరి మా మామగారు కూడా ఏమనకుండా మరి ఏదైతే దేవుణ్ణి నమ్మి ఉన్నామో మరి ఆ దేవుణ్ణి ఆయన కూడా మరి మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేపించుకోవడానికి దేవుడిచ్చిన కృప కొరకు వందనాలు. మరి నా అత్తగారి కుటుంబంలో బావగారు బాప్తిజం తీసుకోవడం, మరిది గారు బాప్తిజం, మా తోటికోడళ్ళు బాప్తిజాలు తీసుకోవడానికి దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చి మరి ఆ విధంగా వారిని నిలబెట్టిన దేవునికి కూడా నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్రైస్తవత్వంలో శ్రమ ఉన్నప్పటికీ, వేదన, నిందలు, శోధన ఉన్నప్పటికీ వాటిని అన్నిటినీ జయించి మనకు ముందుకు సాగాలి. ఎందుకంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు. మరి ఆ శోధనను మనం సహించినప్పుడే దేవుడు జీవ కిరీటాన్ని మనకు మరి అనుగ్రహిస్తాడు. కాబట్టి శోధన వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా దేవుడు నిరీక్షణ కర్తవ్యం దాన్ని కొనసాగిస్తున్న యేసు వైపే మనకు అనుదృష్టి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు మరి అవమానాన్ని, మరి నిందను, మరి బాధను నిర్లక్ష్య పెట్టేసి సృష్టికర్త అయిన దేవుని వైపే చూస్తున్నట్లు మనం చూస్తున్నాం. మన జీవితాల్లో వచ్చే బాధ, వేదన, శోధన, మరి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ యేసయ్యా నువ్వు నాకున్నావని మరి మనం మోకరించి యేసయ్య పాదాల యొద్ద వెళ్ళినప్పుడు దేవుడు ఎన్నో మిరాక్కలు చేస్తాడు. మన కంటికి కనిపించని కార్యాలు, మన చెవికి వినబడని కార్యాలు చేస్తారు. నిజంగా నేను మరి 5 సంవత్సరాలు మా అత్తగారింట్లో ఉండి 6వ సంవత్సరం నేను బయటకు వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేవు ప్రభా, నా దగ్గర ఏమీ లేవు ప్రభా, నా దగ్గర ఏమీ లేదని నేను బాధపడేదాన్ని. కానీ దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన చేస్తూ ఉండడం బట్టి ఈరోజు నాకు మంచి సొంత ఇల్లు ఇచ్చాడు. మరి అదే కాకుండా మరి ఒక 1000 గజాల ప్లాట్ మరి దేవుడు ఇచ్చాడు. అదే కాదు మా అన్ని విధాల దేవుడు ఆ ఐశ్వర్యంతో నింపడానికి దేవుడు కృపిచ్చాడు. అసలు నేను అనుకోలేదు, దేవా ఒక చిన్న ఇల్లు ఇస్తే చాలు, నాకు ఇంతకంటే ఎక్కువ నేనేం వద్దు అని అనుకున్నా. నేను ఉండడానికి ఉంటే చాలను, కానీ చక్కటి ఇల్లు ఇచ్చాడు, పరిచర్య ఇచ్చాడు. అదే కాదు భూ సంబంధమైనదే కాదు, ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా ఆయన సన్నిధిలో ఉన్నాయి. కాబట్టి సమస్తం ఆయన ఇచ్చి బలపరుస్తున్నాడు. మరి దేవుడు మన జీవితాల్లో చేస్తున్న మరి మేళ్లను బట్టి మనం ప్రతి క్షణం కృతజ్ఞత కలిగిన మనస్సు కలిగి మనం ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. తుఫాన్ లాంటి శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, నింద వచ్చినా, దూషణ వచ్చినా,
బాధ వచ్చినా భయపడకుండా ధైర్యంగా మరి దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యాన్ని పట్టుకొని మోకరించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తాడండి. నేను ఎన్ని శ్రమలు పడ్డా కానీ ఆ శ్రమలన్నిట్లో ఒక్కటే అనుకునేదాన్ని, నా ప్రక్కన నా యేసయ్య ఉన్నాడు, నేను భయపడను. నేను ఎవరికి ఏ మానవ మాతృలకు నేను భయపడను. ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నన్ను పిలిచింది యేసు ప్రభు. ఆయన వెలుగు చేత నన్ను నింపి ఎంతో భయంకరమైన విగ్రహారాధన, నేను చెయ్యని పూజ అంటూ లేదు, అలాంటి విగ్రహారాధన, మడి ఆచారము, మరి రకరకాలైన ఉపవాసాలతో నేను ఉండేదాన్ని. అలాంటి దాని నుండి దేవుడు మరి నన్ను ఎంతగానో రక్షించిన దేవునికి నేను వందనాలు చెల్లిస్తా. వాటన్నిటిని విడిపించి ఆయన నేనే యేసుక్రీస్తు మరి అందరికీ ప్రభు అని సెలవిస్తుంది కాబట్టి ఆయన నాకు ప్రభువుగా రక్షకుడుగా దొరికినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ఈరోజు ఇలాగ నిలబడి మాట్లాడే ఒక అర్హత మరి నాకు లేదు, కానీ ఈ అర్హత ఇచ్చిందంటే కేవలం మోకాళ్ళ అనుభవం. ఎవరైతే తనకు తను తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడంట. నేను ఎప్పుడు ఒక మూలకుండి నేను ప్రార్థన చేయాలి కానీ నాకు వేరే ఏవి వద్దు ప్రభు అనే ఒకటే అడిగేదా. కానీ ఈరోజు మీ ముందు ఇంతమంది టీవీ ప్రేక్షకులు ఎంతమంది అయితే నా సాక్ష్యం వింటున్నారో వారికి ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే, మనము ఎప్పుడైతే తగ్గించుకొని వినయ విధేయత కలిగి మరి దేవుని వైపు చూస్తామో వారిని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడండి. మీ జీవితంలో ఎలాంటి కన్నీరు ఉండని, ఎలాంటి శ్రమ ఉండని అండి, ఎలాంటి బాధ ఉండని అండి, ఎలాంటి గుండెలో మరి చెప్పుకోలేని సమస్యలతో మీరు ఉండని అండి. కానీ ఒంటరిగా రహస్యమందున్న మీ తండ్రికి మరి మీరు ప్రార్థించినప్పుడు వాటన్నిటిలో నుండి గొప్ప విడుదల మరి జయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాక్యం దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం మీద మన హృదయం అంతా నింపుకొని ఆ వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. కంటికి కనిపించని కార్యాలు, హృదయం గోచరం కాని కార్యాలు మన జీవితాల్లో చేస్తాడండి. మరి ప్రేయర్ టవర్ దైవ మార్గం మినిస్ట్రీ నుండి ప్రేయర్ వారియర్గా అక్కడ చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఎంతగానో నన్ను బ్లెస్ చేస్తున్నందుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు వచ్చే కాల్స్ కూడా రిసీవ్ చేసుకొని వారి కొరకు ప్రార్థించినప్పుడు కూడా వారు మరలా చెప్తున్నారు, మా జీవితాల్లో మరి గొప్ప కార్యాలు జరిగాయమ్మా, ఇగో ఇలా జరిగాయి అన్నప్పుడు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మన ప్రార్థన ద్వారా మరి మనమే కాదు కానీ మన చుట్టుపక్కల వారిని మరి అదేవిధంగా మరి మనం ఉంటున్న ఏరియాలను మార్చడానికి, మన రక్త సంబంధులను మార్చడానికి దేవుడు ఎంతగానో తోడ్పడతాడు. మరి మనతో ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. నేను ఉంటున్నది మరి సేవ చేస్తున్నది బోరబండ స్వరాజ్ నగర్, అదంతా ముస్లిం బస్తీ, ముస్లిం ఏరియా. అందరు అన్నారు నేను కొడతారు, చంపేస్తారు, నీకు ఇక్కడ ఉండనియ్యరు అని అన్నారు. నేను ఒకటే అన్నాను, నేను నమ్మిన దేవుడు సజీవుడు, నేను యేసయ్య కొరకు చనిపోయినా పర్వాలేదు కానీ నేను ఇక్కడ సేవ చేస్తాను. నా యేసయ్య సజీవుడైతే నన్ను ఇక్కడ సేవ కొరకు నిలబెట్టుకుంటాడని నేను దేవునిలోనే మరి ఉంటూ ఆయన వైపే చూస్తూ మరి నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 10 సంవత్సరాలైంది. మరి నాకు ఎలాంటి హాని లేకుండా దేవుడు మరి చుట్టుపక్కల వారు అందరూ అంత ముస్లిమ్స్ అయినా కూడా మీటింగ్ పెడితే కూడా వారు అందరూ వస్తారు. మరి అలాగా ఎంతో మందికి సువార్త అందించడానికి దేవుడిచ్చిన కృప కొరకై నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి అదే కాదు, శ్రీనగర్ కాలనీలో కూడా మరి పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు మరి అక్కడంతా వడ్డేరు వాళ్ళు, మరి మీరు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టి చంపేస్తారమ్మా అన్నారు. నేను అన్నా యేసయ్య కొరకు చనిపోయినా పర్వాలేదు, నాకు ఇంకేమి వద్దు, చంపేస్తే చంపేనియండి అని నేను వెళ్ళాను. నిజంగా నన్ను ఎవ్వరు ఒక్క మాట కూడా నన్ను చూడగానే అమ్మా బాగున్నావా అని పలకరించే వ్యక్తులే కానీ ఎవ్వరు నన్ను వ్యతిరేకించలేదు. మరి అక్కడ ఒక సిస్టర్ జ్యోతి అని మరి ఆమెను ఎంతగానో బలపరిచి, తన భర్త చాలా త్రాగుబోతు మూర్ఖుడు, అసలు మాట వినడు, అలాంటి వ్యక్తి, చిన్న కుటుంబము, అసలు ఏమీ లేని కుటుంబము, ప్రభువా వీరి జీవితాల్లో గొప్ప కార్యం చేయన్నప్పుడు దేవుడు మరి వారిని ఎంతగానో రక్షించుకొని మరి అమ్మాయి బాప్తిజం తీసుకోవడానికి, తన భర్త త్రాగుడి నుండి విడుదల, మరి ఆ కుటుంబం అంతా రక్షించబడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి అదేవిధంగా మైత్రివనంలో కూడా మరి సేవ జరుగుతూ ఉంది. అక్కడ కూడా 4 కుటుంబాలు ఉన్నాయి. మరి ఎంత ఆ కుటుంబాలలో కూడా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. మరి పిల్లలు లేని వారికి ప్రార్థించినప్పుడు మరి పిల్లలు, మరి అదేవిధంగా వివాహం కాలేదు, ఆ అమ్మాయి మొహం అంతా నల్లగా భయంకరంగా ఉంది,
చూడ్డానికి వికారంగా ఉంది. ఆంటీ నాకు మరి మ్యారేజ్ అవుతుంది అన్నప్పుడు యేసయ్య గొప్ప కార్యం చేస్తాడమ్మా, నేనైతే ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసినప్పుడు ఆ అమ్మాయికి చక్కటి భర్తను దేవుడు అనుగ్రహించింది. అది దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఆ కార్యం చేశాడు. అదే కాకుండా మరి దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు, మరి హాస్పిటల్ విజిట్ చేయడం, వృద్ధులాశ్రయం దర్శించడం, అనాథ పిల్లల్ని దర్శించడం, కుష్ఠరోగులను దర్శించడము, మరి వాళ్ళకు కొన్ని బిస్కెట్స్ మరి బ్రెడ్ ఇవ్వడం, మరి కొన్ని ఫ్రూట్స్ ఇవ్వడం. మరి ఎయిడ్స్ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతాను. నేను ఒకటే అనుకున్నా, ప్రభా నన్ను తీసుకెళ్ళదు, నీ చిత్తం అయితే నాకు అక్కడ ప్రేయర్ చేయాలని ఉంది ప్రభా అన్నప్పుడు ఎయిడ్స్ పేషెంట్స్ దగ్గర చిలుకూరికి మరి వెళ్ళడము, ఆ పిల్లలకు మరి ప్రార్థన చేయడం, వారికి కొన్ని మరి ఏం కావాలని అడిగినా మాకు పెన్సిల్ బాక్సులు కావాలని అన్న వారికి ఇవ్వడానికి మళ్ళా 2-3 సార్లు అలా వెళ్ళడం ప్రార్థించినప్పుడు అక్కడ నేను ఫస్ట్ చూసినప్పుడు అంతా ఆ వాతావరణం అంతా నాకు మంచిగా అనిపించలేదు. బాగా కన్నీరు వచ్చింది. ప్రవ్వా వీళ్ళ జీవితాలలో నువ్వే మంచి కార్యాలు చేయండి ప్రభా, మంచి వాతావరణాన్ని దయచేయని నేను ప్రార్థించి మరలా నేను వెళ్ళేసరికి అక్కడ అంత నీట్గా మరి మంచి వాతావరణం దేవుడు ఇచ్చినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. మరి అందులో కొంతమందిని కూడా ముట్టి స్వస్థపరిచిన దేవదేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి అదేవిధంగా టీబీ పేషెంట్లను గాంధీ హాస్పిటల్ మరి ఇవన్నీ విజిట్ చేయడానికి, మరి వారికి ప్రార్థనలు చేయడానికి దేవుడిచ్చిన కృప కొరకు వందనాలు. మరి నన్ను వాడుకున్న ఆ దేవదేవునికి వందనాలు. నేను ఏమీ పనికిరాను ప్రభా, మరి నేను ప్రార్థన కూడా అలాగే చేశాను. నేను పనికిరాను ప్రభా, నాలో ఏముంది, నన్ను ఎందుకు ఎన్నుకున్నావు, నేను ఏంటి అని ఇలా అనుకునేదాన్ని. కానీ దేవుడు మరి ఆయన మనను ఒక శ్రేష్టంగా, ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా, రాజులైన యాజక వంశంగా, ఆయన సొత్తుగా, ఆయన ప్రజగా నేను ఎన్నుకున్నాను అంటున్నాను. ఎందుకంటే మనను వెలిగిచ్చి వెలుగు చేత ఆయన నింపి ఆయన బిడ్డలుగా మరి ఆయన వారసులుగా ఎన్నుకున్న దేవదేవుడు మనను ఎప్పుడూ విడిచిపెట్టాడండి. ఎవరైతే ఈ సమయంలో మరి టీవీ చూస్తూ నా సాక్ష్యాన్ని వింటున్నారు, అయ్యో నన్ను దేవుడు విడిచిపెట్టాడు, నా జీవితంలో ఇంకా కార్యాలు జరిగాయి, ఇంకా నా బ్రతికింతే అనుకున్న వాళ్ళు ఒక్కసారి దేవుని వైపు చూడండి, మీ మోకరించండి, మీరు కన్నీరు విడవండి, మీ హృదయ వేదన ఉంటే దేవుడికి చెప్పండి. ఖచ్చితంగా నా జీవితంలో చేసిన మేలు, దీవెనలు, ఆశీర్వాదం మీ జీవితంలో ఖచ్చితంగా చేస్తాడండి. నన్ను ఈ విధంగా వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా వాడుకుంటాడండి. మరి నా జీవితంలో చేసిన మేలు మీ జీవితంలో చేస్తాడండి. ముఖ్యంగా మరి ఈ సాక్ష్యం చెప్పడానికి సమయం ఇచ్చిన దైవ సేవకులు మరి మురళీకృష్ణ ప్రసాద్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మరి ఈ కృపిచ్చిన ఆ దేవదేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మరి ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దైవ మార్గము, యేసు మార్గము. ఈ భూలోకంలో మానవుల పట్ల దేవుడు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకరాలు చేస్తూ ఉన్నారు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తాం, చనిపోయిన వాళ్ళు లేపబడతాం, కాళ్ళు చేతులు పట్టిపోయిన వారికి తిరిగి కాళ్ళు చేతులు వస్తాం. ఇటువంటి అద్భుతాలు ఈ దినాల్లో దేవుడు ఎన్నో చేస్తూ ఉన్నారు. దేవుడు చేసిన గొప్ప కార్యముల ద్వారా మేలు పొందిన వారు అనేకులు ఉన్నారు. దేవుని దయతో ఆ శ్రమ నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ రోగాల నుంచి విడిపించబడిన అనేక మంది సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. వీలున్నప్పుడల్లా ఈ ఎపిసోడ్స్లో అటువంటి సాక్ష్యాలు చెప్పబడతాయి. మీరు వాటిని చూడాలని మేము ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని రక్షించినట్లయితే, అద్భుత సాక్ష్యం మీరు కలిగినట్లయితే మా ఎపిసోడ్లో మీకు ఉచితంగా ఒక అవకాశం ఇస్తాం. అటువంటి వారు ఎవరిని ముందుకు వచ్చినట్లయితే మీరు వచ్చి మీ సాక్ష్యాన్ని అందరికి వినిపించవలసిందిగా కోరుతున్నాం. దైవ మార్గము, యేసు మార్గము. ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు విద్యను గురించి వారి పిల్లలు ఏం చదవాలని ఆలోచన కలిగి ఉన్నారు. మాకు 2 ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్లో ఉన్నాయి. వాటికి క్యాంపస్ హాస్టల్ ఉంది. బాలబాలికలు వేరువేరు క్యాంపస్ హాస్టల్లో ఉండొచ్చు. 10th పాస్ అయిన వారు నేరుగా పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు నేరుగా ఇంజనీరింగ్, బీటెక్ పాస్ అయిన వారు నేరుగా ఎంటెక్, BA, BCom, BSc పాస్ అయిన వారు నేరుగా MBA, MCA కోర్సుల్లో చేరవచ్చు. ఎంట్రన్స్ రాస్తే గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది, మీరు డబ్బులు కట్టక్కర్లేదు. ఎంట్రన్స్ రాయకపోతే గవర్నమెంట్ ఫీజు కట్టి, గవర్నమెంట్ ఎంత ఫీజు ఫిక్స్ చేస్తే
అంత ఫీజు. యాజ్ ఆన్ టుడే పాలిటెక్నిక్కి 15,500 ఉంది, బీటెక్కి